వారు నేను ఈ ఎపిసోడ్ కూడా రివ్యూ చెప్తున్నావా అంటే షో రివ్యూ ఏమి లేదు. మరి ఎందుకురా అంటే ఏదో ఫార్మాలిటీ అనమాట. 3 నిమిషాల కాంటెంట్, ఒక 7 నిమిషాలు సోది సుత్తి, నేనే చెప్తాను, ఒక 7 నిమిషాలు సోది సుత్తి చెప్పుకొని 10 నిమిషాల్లో ప్యాకప్ చేసుకుందాం. ఇదే నాకు తెలిసి ఇంకా లెంత్ వైజ్ స్మాలెస్ట్ వీడియో అయ్యే అవకాశం ఉంది. దీనికన్నా రేపు ఇంకా దరిద్రంగా ఉంటే మాత్రం చెప్పలేమన్నమాట. అసలు మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. అంటే ప్రోమోలో చూపించింది ఒకటి, ఎపిసోడ్లో చూపించింది ఒకటి. ప్రోమోలో ఏం చూపించారయ్యా మీరు? ఏదో గేమ్లు పెడుతున్నాం, ఇయ్యా లాస్ట్ అని చెప్పి బాణాలు వదిలేరు, లాక్కున్నారు, నటరాజ మాస్టర్ ఎట్టా అన్నారు, అవన్నీ చూపించారు. ఏదో జరిగింది అన్నట్టు, యూ టర్న్, వై టర్న్, ఐ లవ్ యూ ఏదో పెట్టబోతున్నారు. సో దాని గురించి చూపించారు. కట్ చేస్తే అక్కడ ఎపిసోడ్లు ఇదేమీ రాలా, ఏది రాలా. ఒకటి కొద్దిగా కొంచెమైనా అది స్టార్ట్ అయినట్టు కూడా రాలా. మరి ఆ మాత్రం అంటే మీరంత సీరియస్గా ఉన్నారు షో పట్ల అర్థమవుతుంది నాకు. ముందు ఎపిసోడ్ ప్రోమో ముందు, తర్వాత ఎప్పుడు వేయాల్సిన ఎపిసోడ్ ప్రోమో ముందే చేస్తారు, అయిపోయిన ఎపిసోడ్ ప్రోమోలు వేస్తారు. ఏంది ఇది? ఇంత సీరియస్నెస్ మీరు కనబరిస్తే ఆడియన్స్ కూడా అంతే సీరియస్నెస్ చూపిస్తారు. ఏమైనా ఉందా అందులో? సరే, ఏమి లేదు. ఇంతకీ ఏం జరిగింది ఏంట్రా అంటే ఫ్యామిలీస్ వచ్చినాయి. సో నటరాజ మాస్టర్ పాప నిన్న ఎపిసోడ్లో వచ్చారు, మిగతా వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ వచ్చారనమాట. సో అందరూ హ్యాపీ, కొద్దిగా ఎమోషనల్ అయ్యారు, హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఒక కైండ్ ఆఫ్ మన బిగ్ బాస్ ఎట్లయితే ఫ్యామిలీ వీక్ ఉంటుందో అలా ఫ్యామిలీ వీక్ ఉంటుంది, ఫ్యామిలీ వీక్. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీస్ వచ్చి మొత్తం తిరిగి ఏం జరిగిందో ఎగ్జాక్ట్గా చెప్పడానికి ఇది ప్యారలల్గా జరిగిన షో కదా. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, వీళ్ళకి ఎలా తెలుసు సమా ఈజ్ బ్యాక్ అని, నోకరాజు ఆశ సపోర్ట్ చేసిందని, అవన్నీ ఎలా తెలుసు అనేగా మీ డౌట్. ఎస్, వస్తున్నా, నేను చెప్తా, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో షూటింగ్ జరుగుతున్నప్పుడు 30 రోజులు షూటింగ్ జరిగిన తర్వాత మనకి టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే మనకి టెలికాస్ట్ అయిన నెక్స్ట్ 15 రోజులు కూడా వీళ్ళకి షూటింగ్ జరిగింది. సో 2-3 వారాలు మనకి టెలికాస్ట్ అయినప్పుడు 2 వారాలు ప్యారలల్గా వీళ్ళకి కూడా షూట్ జరిగింది. అప్పుడే నోకరాజు చెయ్యి దవ్వటం ఆ టైంలోనే అనమాట. సో హరిత హరీష్ వర్సెస్ నోకరాజు ఆశ టాస్క్ జరిగింది చూసారా, ఆ లాక్కోటాలు ఇదంతా. సో ఆ టాస్క్లు ఎన్ని జరగటం అదే. సో ఆవిడ కూడా నోకరాజు వాళ్ళ మదరా లేదంటే వేరే వాళ్ళు ఎవరో రెఫర్ చేసింది కూడా అదే. ఈ అబ్బాయికి చేయబాలేకపోయినా సరే అమ్మాయి నుంచి ఉంది అది ఇది అని చెప్పి రెఫర్ చేసింది అదే. ఇంకా వేరే సో అంతే అనమాట. సో వాళ్ళు అక్కడ చూసింది 2 వీక్స్ చూశారు. 2 వీక్స్ చూసిన తర్వాత వాళ్ళు వచ్చారు. అక్కడ అప్పటికి ఫైనల్ వీక్ షూటింగ్ జరుగుతుంది అనమాట. సో వాళ్ళు కూడా మొత్తం చూడాల. మరి సమా ఈజ్ బ్యాక్ ఎట్లా తెలుసురా అంటే, సమా ఈజ్ బ్యాక్ వాళ్ళు చెప్పారు, అక్కడ చెప్పి చేయించారు. సమా ఈజ్ బ్యాక్ అనేది మీరు వచ్చిన తర్వాత సో మీరు ఎట్లా అనండి అని చెప్పి చూపించి చేయించారు. సో డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. సో కొద్దిగా అంటే ఈ జిమ్మిక్లు ఇవన్నీ మ్యాజిక్లు అన్నీ చేస్తూ ఉంటారు అనమాట. సో అందుకోసం అని చెప్పి, సో అంతకుమించి ఆడ ఏమీ లేదు. సో మన బిగ్ బాస్ లాగా ఫ్యామిలీ వీక్ అంటే బయట ఏం జరుగుతుంది ఏంటి చెప్పడానికి ఏం లేదు. సో 2 వారాలే అయింది కాబట్టి టెలికాస్టే, 2 వారాలు ఏముంటే అది చెప్పడం చెప్తే అంతకుమించి ఇంకేం లేదు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో అందరు ఫ్యామిలీస్ వచ్చారు, ఆ ఫ్యామిలీస్తో చిన్న చిన్న గేమ్స్ ఆడిపించారు. సో జాను వాళ్ళ మదర్ అనుకుంటా ఫుల్ ఎగ్జైటింగ్గా, సత్యమ్మ ఏదో పేరు ఉంది, సారీ ఇఫ్ ఐ ఫర్గాట్ ద నేమ్. సో ఆవిడతో శ్రీముఖి గారు కొంచెం మంచిగా ఇదంతా చేశారు. సో దాని తర్వాత వాళ్ళకి పెట్టిన గేమ్స్లో ఎవరైతే మిగిలారో వాళ్ళకి లాస్ట్లో సామా ఫ్యామిలీకి, మహేష్ వాళ్ళ ఫ్యామిలీకి, కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీకి, సో సామా వర్సెస్ వాకా ఫ్యామిలీ. సో వాళ్ళిద్దరికి ఫైనల్గా టాస్క్ పెట్టి అందులో గెలిచింది సామా ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇచ్చారనమాట. ఒక టైటిల్ ఏదో ఇచ్చి ఒక గిఫ్ట్ ఇచ్చారు. సో అదే జరిగింది, అంతకుమించి అక్కడ ఏం లేదు. కాకపోతే ఈ డిస్కషన్ మధ్యలో పాయింట్ వచ్చింది ఏంటంటే, మీరు కూడా వస్తారా ఈ సీజన్ అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్ అడుగుతున్నారు. మహేష్ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు అడుగుతున్నారు. సో వస్తామన్నారు. ఏంటి అంటే మ్యాటర్, కామనర్స్గా వస్తారని చెప్పి. సో సీజన్ 2 ఉండబోతుందా అంటే, మొన్న ఫినాలే షూట్ అయినప్పుడు ఏంది ఇంత అంటే మనకు పెద్ద హిట్ అవ్వలేదు షో, అది వాళ్ళకి తెలుసు. కానీ సో ఫినాలే షూట్లో వాళ్ళ డిస్కషన్స్ ఉన్న పాయింట్ ఏంటంటే, ఎస్ సీజన్ 2 ఉంటుంది అని చెప్పి. సో సీజన్ 2 చేస్తారు. నాకు తెలిసి ఈ షో వల్ల వాళ్ళు కొన్ని నేర్చుకుని ఉంటారు. షో మంచి అంశాలు ఉన్నాయి, హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ సరిగ్గా మనం ప్రాపర్గా ట్యాకిల్ చేయలేదేమో నాకు అనిపించింది. మనం మాట్లాడుకుందాం దీని గురించి, నేను లాస్ట్లో చెప్తాను ఏంటన్నది మనం మాట్లాడదాం. సో అదొకటి. సో అందుకని సీజన్ 2 ఉండే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఎవరి పేర్స్ వస్తారు ఏంటి, అందరూ కూడా కామనర్స్ని ఇంక్లూడ్ చేస్తారా లేదా అన్నది మనకు అప్పుడు తెలుస్తుంది. కానీ బట్ ఇప్పుడున్న పాయింట్ ప్రకారం చూసుకుంటే కామనర్స్ ఉండే అవకాశం ఉంది. సో కామనర్స్లోంచి ఎవరో ఒకళ్ళు ఒక 5 సెలబ్రిటీ కపుల్స్, 5 కామనర్స్ కపుల్స్ తీసుకొచ్చి పెడితే రచ్చరంబోలో కూడా అయిపోయే అవకాశం ఉంది, చెప్పలేం. సో ఒక పాయింట్ అయితే శ్రీముఖి వదిలేరు కామనర్స్గా వస్తారా అని చెప్పి. సో సీజన్ 2 ఉంటే కామనర్స్ ఉండే అవకాశం ఉంది. కామనర్స్ ఎందుకు ఉంటారు అంత అంటే ఒకళ్ళు ఉంటే ఎందుకు ఉంటారు, మ్యాక్సిమం ఉండే అవకాశం ఎందుకు ఉందంటే, సెలబ్రిటీ కపుల్స్ అంత ఎక్కువ మంది ఉంటారు, సెలబ్రిటీస్ లాగా కపుల్స్ అంత ఎక్కువ మంది ఉంటారు. సో సెలబ్రిటీ కపుల్స్ అనేది తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఇంకో 10 మంది కపుల్స్ని తీసుకొచ్చారు అనుకోండి, ఇంక మిగలరు ఇంకెవరు. సో అందుకోసం చెప్పి సగం మంది ఇంకా ఫేమస్ కపుల్స్ అయితే రారు ఇప్పుడు అప్పుడే, ఎందుకంటే షో పెద్ద ఇది కాదు కాబట్టి. సో సగం మంది మామూలు కపుల్స్, సగం మంది కామన్ కపుల్స్, కామన్ పీపుల్ నుంచి తీసుకొచ్చి అలా పెట్టే అవకాశం అయితే ఉంది వాళ్ళ దగ్గర ఉన్న పాయింట్ని బట్టి. సో అది జరిగింది. సో మొత్తానికి మహేష్ వాళ్ళ ఫ్యామిలీ ఇస్తారు, టైటిల్ ఇచ్చారు. ఇంకంతా అయిపోయిన తర్వాత నటరాజ మాస్టర్ గారు ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఫీల్ అవుతున్నారంటే, నటరాజ మాస్టర్ గారికి వాళ్ళ మావయ్య గారు అనుకున్నారు, నీతి గారు వాళ్ళ ఫాదర్ ఒక్కళ్ళే వచ్చారు, వాళ్ళ పాప వచ్చారు, మిగతా వాళ్ళు రాలా.
వెరాజ్ వీళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చేప్పటికి ఆయన చూసి కొంచెం అప్సెట్ అయ్యారనమాట. సో ఫాదర్లు అంటున్నారు మదర్ రాలేదని, వాళ్ళ బ్రదర్ రాలేదని, అలాగే నీతో వాళ్ళ అక్క వాళ్ళు రాలేదని, నీతు గారు వాళ్ళ పిల్లలు రాలేదని, వాళ్ళు ఏదో ఫ్యామిలీ పెళ్ళికి వెళ్ళారంట ఏదో. సో వాళ్ళు అలా జాను బాను వాళ్ళని చూపించారు. వాళ్ళు వెరాజ్ వాళ్ళు హ్యాపీ. నోకరాజ్ వస్తే ఆ ఫుడ్ పెట్టలేదు, అదే ఫుడ్ వచ్చిందని చెప్పి వస్తే ఆయన చెప్తుంటే మాస్టర్ ఏమన్నారు, మీరే తోపు అన్నారా లేదా, మీరే నచ్చారన్నారా లేదా, సో రండి అని చెప్పి అలా అలా ఒక డిస్కషన్ జరిగింది అనమాట. అదే కాంటెంట్, అదే 1 hour 5 minutes కాంటెంట్ ఉంది. ఇదే ఈ గేమ్లు ఆడిపించడం, ఈ డిస్కషన్లు జరగటం, ఇదే ఆ కామన్ పీపుల్ గురించి మాట్లాడటం, ఇదే జరిగింది అనమాట. సో ఇక నుంచి ఒక 5 నిమిషాలు ఇది చెప్పాను కాబట్టి ఒక 3-4 నిమిషాలు కొద్దిగా ఏదైనా అంటే ఏం ప్లాన్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోస్, ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకు లైక్ చేయండి అని చెప్తున్నానంటే ఇప్పుడు ఇది అయిపోతుంది, ఈ సండేకి ఈ స్టోరీ అయిపోతుంది. సండే మార్నింగ్ మనం పెట్టేసుకుంటాం. మండే గ్యాప్ ఇచ్చి ట్యూస్డే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ మీద ఒక స్పెషల్ అనాలిసిస్ వస్తుంది. అనాలిసిస్ సినిమా ఉందంటే ఉంది, ఇంపార్టెంట్, అది మనకి ఇంపార్టెంట్, చూసే టీంకి కూడా ఇంపార్టెంట్, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది, కపుల్స్ కూడా ఇంపార్టెంట్. సో ఒక వీడియో వస్తుంది దాని మీద. తర్వాత వెన్స్డే గ్యాప్ ఇచ్చి థర్స్డే రోజు గురువారం రోజు మనం అగ్ని పరీక్ష మీద ఒక వీడియో చేసుకుందాం. సో అగ్ని పరీక్ష ముందా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ముందంటే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎట్లాగో ఫ్లో వెళ్తుంది కాబట్టి కంటిన్యూ చేసేసి ఫినిష్ చేసి అగ్ని పరీక్ష మీద ఒక వీడియో థర్స్డే. ఫ్రైడే గ్యాప్ ఇచ్చి సాటర్డే మంత్ ఎండ్కి వచ్చేప్పటికి బిగ్ బాస్ మీద ఒక వీడియో, బిగ్ బాస్ 10 మీద కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర. అసలు ఈ లోపల ఎవరైనా చెప్పేస్తే నేను చెప్పలేను కానీ అగ్ని పరీక్షకు సంబంధించింది ఇది కానీ, బట్ నేను అనుకున్న టైంకి నేను చెప్తాను అనుకుంటున్నా. సో 10కి ఒక వీడియో, అలా మనం మేని క్లోజ్ చేస్తాం. మేని మనం క్లోజ్ చేసేపాటికి అగ్ని పరీక్ష నోటిఫికేషన్ రావటమా లేదంటే జూన్ ఫస్ట్ వీక్లో రావటం జరిగింది. సో అప్పటి నుంచి మనం అగ్ని పరీక్షను ట్యాకిల్ చేసి అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకుంటాం. వాళ్ళు పెట్టిన రూల్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి ఏంటి అన్నది సో దీంట్లో ప్లస్ ఇన్స్టాగ్రామ్లో అన్నింటిలో మాట్లాడుకుందాం. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఎలా సెలెక్ట్ అవుతాయి, లాస్ట్ టైం సెలెక్ట్ అయిన ప్రొఫైల్స్ ఎలా సెలెక్ట్ అయినాయి ఏంటి, దాని తర్వాత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను నేను, ఏ విధంగా వాళ్ళు చూశారు, కొంతమంది మాట్లాడనమాట ఏ విధంగా చూశారు, ఏ విధంగా సెలెక్ట్ చేశారు. సో ఆ ట్రిక్స్ అన్ని మనం మాట్లాడుకుందాం. సో దానివల్ల మీ ప్రొఫైల్ వాళ్ళ దగ్గరికి ఎవరికైతే బాగా కోర్ ఇంట్రెస్ట్ ఉంటుందో వెళ్ళే విధంగా, అలా అని చెప్పి మనం తప్పేం చెప్పం, కరెక్ట్గా ఎలా పెట్టాలి ఏంటి, జస్ట్ ఆ వీడియో మన గురించి ప్రెజెంటేషన్ ఎలా చేయాలి అన్నదే మేజర్ అక్కడ ఇంపార్టెంట్. ఫస్ట్ సెలెక్ట్ అవ్వాలి కదా, ఫస్ట్ సెలెక్ట్ అవ్వటమే లక్, తర్వాత నుంచి అంతా మీ హార్డ్ వర్క్. లక్ హార్డ్ వర్క్ అప్పుడప్పుడు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి ఆనిముత్యాలు. సో అది సో బిగ్ బాస్ 10 కోసం కూడా కొంతమంది సెలబ్రిటీస్ని వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సో వాళ్ళ గురించి కూడా వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తున్నారు, ఈసారి అంతమంది కామనర్స్ వస్తారు, మళ్ళీ వాళ్ళతో ఎందుకు పెట్టుకోవాలి అది అని చెప్పి ఆ డిస్కషన్ జరుగుతున్నాయి. సో మన ఈ మంత్ ఎండ్ వరకు మన షెడ్యూల్ ఇదనమాట. సో దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ప్యారలల్గా ఆనంద్ వీస్లో ఇంక ఇది అయిపోతుంది కాబట్టి అక్కడ కొంచెం వీడియోస్ అక్కడ వీడియో ఇంతకుముందు 2 రోజులు 3 రోజులకు ఒక వీడియో, అంటే అలసిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. పైగా సమ్మర్ కూడా కదా, సమ్మర్ అయినా మన ఇంట్లోనే ఉంటాం కానీ బట్ స్టిల్ ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది, ఏదో అలసిపోయిన ఫీలింగ్. అందుకని మార్నింగ్ వాకింగ్ కూడా వెళ్ళి కొంచెం పికప్ చేస్తున్నా ఫిజికల్ ఫిట్నెస్ని. అయితే అది అయిపోయిన తర్వాత ఆనంద్ వ్యూస్ ఛానల్ అలా ఉంది, అందులో మాత్రం డైలీ మినిమం ఒక వీడియో, కుదిరితే 2 లేదంటే మినిమం 1, అది అలా మనం ముందుకెళ్దాం ఉందాం అనమాట. ఇది ప్లాను. సో నాకు తెలిసి ఈరోజు నిన్న ప్రోమోలో ఏదైతే చూపించారో అదే ప్రోమో ఈరోజు కూడా వస్తుంది. ఆ ప్రోమోలో వాళ్ళు కొట్టుకుంటున్న గేమ్స్ ఏవైతే ఉన్నాయో అది ఈరోజు ఎపిసోడ్లో వేస్తారు. నేను ఇంకా దానివల్ల ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో అనుకున్నా, బట్ ఆ ఇంట్రెస్ట్ మొత్తం అక్కడ వాళ్ళు దొబ్బిచ్చేశారు. సో ఏం లేదు, ఆ ప్రోమోలో వేసిన కంటెంట్ ఏం లేదు. సో ఈరోజు ఉంటుంది, మళ్ళీ వీళ్ళు డ్రెస్సులు మార్చుకొని ఆ స్టేజ్ కట్టి మళ్ళీ కొత్త స్టేజ్ వేసి సో ఫినాలే అని చెప్పి ఆడిపిస్తూ ఉన్నారు. సో ఇది ఒక 2 రోజులు వేస్తారేమో. సో ఈరోజు గురువారం కానీ గురువారం శుక్రవారం 2 రోజులు వేసి శనివారం ఆదివారం మరి ఏం చేస్తారో తెలియదు. మనం షూట్ చేసిన ఇంకోటి ఎవరైతే ఫినాలే ఏం జరిగింది అని అనుకుంటారో సో ఆ వీడియో లింక్ లాస్ట్లో వస్తుంది, ఆ వీడియో చివరిలో చూడండి. లేదంటే వీడియోస్లోకి వెళ్తే మీరు లిస్ట్లో నిన్నటి కాక మొన్నదే ఉంటుంది, ఫినాలే షూట్ అప్డేట్స్ అని ఉంటుంది తమ్నైల్లో. సో చూడండి ఏం జరిగింది ఏంటి అని చెప్పి, ఫినాలే షూట్లో ఏం జరిగింది అని చెప్పి అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూడండి, చూసి ఆనందించండి. ఎవరు ఫస్ట్ వచ్చారు, ఎవరు సెకండ్ వచ్చారని కాకుండా 1 2 3 4 5 కాకుండా ఏం జరిగింది, ఎవరు హట్ అయ్యారు, ఎందుకు హట్ అయ్యారు, అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, ఏవీస్ ఎలా వచ్చినాయి, ఇవన్నీ. ఎనీవే సో ఈ 2 రోజులు వీళ్ళు ఆడిపిస్తూ ఉంటారు. సండే పూట లాస్ట్ మండే షూట్ చేసింది సండే ఫినాల్ ఎపిసోడ్, అదొక 2 hours 3 hours ఉంటుంది నాకు తెలిసి. ఆ ఏవీలు అన్నీ వేస్తారు, అది మనకి ఇంకా చుక్కలే ఆ ఎపిసోడ్ చూడటం దాని మీద రివ్యూ చెప్పుకోవడంతో ఇంక ఈ చాప్టర్ అన్నది క్లోజ్ అయ్యిద్ది. అలా మనకు కానిచ్చామన్నమాట. చూసారా, 2 నిమిషాలు కంటెంట్ 5 నిమిషాలు చెప్పి మిగతా 5 నిమిషాలు కూడా సోది వేయచ్చు మనం. చెప్పాలంటే దీన్ని కూడా అసలు ఏం జరుగుతుంది, అసలు అక్కడ మధ్యలో ఆరెంజ్ మ్యాంగో పెట్టిన టాస్క్లో అసలు ఫస్ట్లోనే చాలామంది అవుట్ అయ్యారు, అయినా సరే ఆవిడ తీసుకునేది గుర్తించలేదు ఇట్లాంటి చెప్పి ఇక్కడ ఫౌల్ జరిగింది. ఇట్లాంటి కూడా మనం మాట్లాడుకోవాలంటే మాట్లాడుకో. మీరు అప్పుడప్పుడు అంటారు ఎందులో 50 నిమిషాలు 60 నిమిషాలు అని చెప్పి, అందులో కాంటెంట్ విషయం ఉంటేనే 60 నిమిషాలు, విషయం ఎదురుకు 10 నిమిషాలే, అదనమాట సంగతి. సో తెలుసు నాకు సోదని, అందుకే నేను ఫస్టే చెప్పేశాను ఏమీ లేదు. బట్ ఫార్మాలిటీ అది 70 ఎపిసోడ్కి 70 ఎపిసోడ్ రివ్యూస్ ఉండాలి కదా, అందుకోసమని, అంతే, అంతకుమించి ఏమీ లేదు. చలో వీడియో లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. కొత్తగా చూసాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రిప్షన్ అంటే అదనమాట సంగతి. సబ్స్క్రిప్షన్ అంటే ఆ సబ్స్క్రిప్షన్ కాదు, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. సో రాబోయే బిగ్ బాస్ సీజన్ 10లో
మొత్తం అప్డేట్స్ తెలుసుకోవాలి కదా, దానికోసం. ఇన్స్టాగ్రామ్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.